హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వర్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను మాత్రం మా ఇంట్లో రెండో శుక్రవారం శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి పూజ చేసుకున్నానండి. అందుకోసం నేను చిట్టి చిట్టి గాజులు రెడ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే అమ్మవారికి చీర, అమ్మవారి రూపు, అమ్మవారికి ముత్యాలతో దండలు కుచ్చి పెట్టాను. చూడండి, అలంకరణ అయితే మొత్తం అయిపోయింది. నేను పొద్దుటే లేచి స్టార్ట్ చేశానండి. అలంకరణ అయితే చాలా లేట్ అయింది. ప్రసాదాలు అవన్నీ వండుకునేసరికి నా పూజ అయిపోయేసరికి సాయంత్రం 4 అయిందండి. పూజ కదా, అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఏదో ఒకటి తక్కువైనా పూజ దగ్గర బాగుండదు కదా. అందుకోసమే ప్రత్యేకంగా లక్ష్మీ పూజ అంటే అన్ని అమ్మవారికి అలంకరణ, ప్రత్యేకంగా అలంకరణ ముఖ్యం కదా. అందుకోసం అమ్మవారి అలంకరణకే నాకు 3 గంటల సమయం పట్టిందండి. నాకు వీలైనంత మట్టుకు నేను ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. పోయినసారి కూడా పెట్టానండి అమ్మవారిని, కానీ చిన్నగా పెట్టాను. అమ్మవారు నిలబడి ఉన్నట్టుగా పెట్టలేదన్నమాట. పోయినసారి కూర్చొని ఉన్నట్టుగా పెట్టాను. చూడండి, అమ్మవారి అలంకరణ చూడండి. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రావణ శుక్రవారం రెండో వారం లక్ష్మీ పూజ తప్పకుండా చేసుకుంటారండి. ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ మొదలు పెట్టానండి. ఫస్ట్ అయితే విఘ్నాలను తొలగించే విఘ్నేశునికి ఫస్ట్ పూజ చేసుకున్నాను, అంటే వినాయకుడి పూజ చేసుకున్నాను అన్నమాట. పూజ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని స్టార్ట్ చేశాను. అన్నీ సిద్ధంగా ముందు పెట్టుకున్నానండి. పూజకు సంబంధించినవి అన్నీ, పువ్వులు, కుంకుమ, పసుపు, అలాగే హారతి, కర్పూరం, అగరబత్తులు అన్నీ సిద్ధంగా పెట్టుకొని కూర్చున్నాను. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నానండి. పుష్పార్చన కూడా చేశాను వినాయకుడికి. తర్వాత నేను అమ్మవారికి కుంకుమార్చన చేశాను. అమ్మవారి పూజ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడే అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత పుష్పార్చన కూడా చేశాను. అమ్మవారిని అయితే ఫస్ట్ పంచామృతంతో అభిషేకించిన తర్వాత, వాటర్తో అభిషేకించిన తర్వాత నేను కుంకుమార్చన చేసుకున్నానండి. అమ్మవారి చుట్టూ గవ్వలు పెట్టాను, లక్ష్మీ గవ్వలు, అలాగే ముత్యాలు కూడా పెట్టాను. అమ్మవారికి వస్త్రం కూడా సమర్పించుకున్నానండి. కుంకుమార్చన చేశాను. ఆ కుంకుమ మనం రోజు పెట్టుకోవాలన్నమాట. కింద కూర్చొని అర్చన చేయలేకపోయానండి. అందుకోసమే చైర్ పైన కూర్చొని చేశాను. టేబుల్ పైన పెట్టాను కదా అమ్మవారిని, అందుకే కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందుకే చైర్ పైన కూర్చొని అమ్మవారికి పువ్వులతో అర్చన చేసుకున్నాను. అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టాను. అలాగే చిన్న చిన్న గాజులు ఉన్నాయి కదండి, అవి కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను. అలాగే అమ్మవారి మెడలో కూడా వేశాను. అలంకరణ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అమ్మవారు మా ఇంట్లోనే కొలువై ఉంది అన్నట్టుగా అనిపించింది. పూజ అయిన తర్వాత కూడా నేను అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను. పూజ అయితే అయిపోయిందండి. హారతిచ్చాను. నేను హారతి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి హారతి ఇచ్చాను. అలాగే నేను గిరి ప్రదక్షిణం చేసుకున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆంటీ వాళ్ళు పసుపొట్టికి వచ్చేసారనమాట. ఫస్ట్ ఆంటీ వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అలాగే ఒక్కొక్కరు వస్తున్నారు పసుబొట్టికి. ఈ లక్ష్మీ పూజ రోజైతే ఫుల్ వర్షం అండి. నేనైతే వేరే వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళాను. అక్కడే ఉండిపోయాం అరగంట సేపు. ఫుల్ వర్షం. అలా అయినా సరే వర్షంలో అందరూ ముత్తైదువులు వచ్చారు మా ఇంటికి. అందరికీ నేను తాంబూలం ఇచ్చానండి. నేను ఎవరెవరి ఇంటికైతే వెళ్ళానో వాళ్ళ లక్ష్ములను కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు ఎంత అందంగా అలంకరించుకున్నారో, అమ్మవారికి ఎలా పూజ చేశారో కూడా చూపిస్తానండి. ప్రతి ఒక్కరింట్లో ఈరోజు లక్ష్మీ పూజ జరుగుతుంది కాబట్టి అందరూ ముత్తైదువులు లక్ష్మీదేవుల్లాగే ఉంటారు కదా. అందుకోసమని నేను ప్రతి ఒక్కరింటికి వెళ్ళి వాళ్ళ లక్ష్మీదేవిని చూపిద్దామనుకుంటున్నాను. ఈరోజు అష్టలక్ష్ముల రూపాలను చూపిద్దామనుకుంటున్నాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ వచ్చారు, మా కాలనీ వాళ్ళు వచ్చారు, అలాగే మా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు.
నాకు తెలిసిన ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారండి. మొత్తం నాకు 46 మెంబర్స్ వచ్చారు తాంబూలానికి. చాలా సంతోషం వేసిందండి. అందరూ వచ్చి ఇంట్లో అలా కూర్చుంటే లక్ష్మీదేవులు అందరూ మా ఇంటికి వచ్చినట్టే అనిపించింది. తాంబూలం తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నన్ను పిలిచారండి. అందుకోసమే నేను కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చేసాను. అందుకోసమే వాళ్ళు లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నారో నేను కూడా కొంచెం కొంచెం వీడియో తీసుకొని వచ్చానన్నమాట మీకు చూపించడానికి. అందుకే వాళ్ళు చేసిన అలంకరణలు ఎలా ఉన్నాయి, లక్ష్మీదేవులు ఎలా ఉన్నారో మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. అందుకే వీడియోలో పెట్టానండి. నాకైతే రజిత హెల్ప్ చేసిందండి, మా ఫ్రెండ్ అన్నమాట. కొంచెం హెల్ప్ చేసింది పసుపు పొట్టించేటప్పుడు. వరలక్ష్మి వ్రతం అంటే చాలా పనులు ఉంటాయి కదండి. పొద్దుటే లేచాను, మళ్ళీ నైట్ 12:30 1 గంట వరకు సెట్ చేసుకున్నాను పూజ సామాన్ అంతా. అందుకోసమే మా ఫ్రెండ్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత. వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాను. మనం ఫస్ట్ మన ఇంటి ఆడపిల్లలకి తాంబూలం ఇవ్వాలండి. పెళ్ళైనా కాకపోయినా సరే మన ఇంటి లక్ష్మీదేవత ఎవరు అనంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలే అన్నమాట. అందుకే మా పాపకి ఫస్ట్ నేను తాంబూలం ఇచ్చిన తర్వాతనే అందరికీ ముత్తైదులకు ఇచ్చాను. ప్రతిసారి అలాగే చేస్తానండి. ఎందుకంటే మన ఇంటి మహాలక్ష్మి మన ఆడపడుచులే అన్నమాట. అవునా, అంతే కదండి. తర్వాత అందరికి ఇచ్చాను. ఫస్ట్ అమ్మవారికి ఇస్తాం మనం పూజ అయ్యేటప్పుడు తాంబూలం, తర్వాత మన ఇంటి మహాలక్ష్మికి ఇచ్చుకోవాలి, తర్వాత మన ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చాను అందరికి తాంబూలాలు అయితే ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచారని చెప్పాను కదండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళానమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో నేను వాళ్ళ లక్ష్మీదేవిని నేను వీడియో తీశాను, మీకు కూడా చూపిస్తానండి. కానీ నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారండి, ఎవరు రాకుండా ఉండలేరు, తప్పకుండా వచ్చారు. అదే చాలా సంతోషం అండి. కానీ ఇందులో అందరిలో ఎవరో ఒకరు కనిపించట్లేదు అనుకుంటున్నారా? అవునండి, మా చిట్టితల్లి లేదు, మా చెల్లెలు వాళ్ళు రాలేరు, అక్కడ చేసుకుంటున్నారనమాట వాళ్ళ ఇంటి దగ్గర. ఈసారి మా చిట్టితల్లి ఉంది కాబట్టి లక్ష్మీదేవి పూజ చేసుకుంటుంది. ప్రతిసారి చేసుకుంటుందండి మా చెల్లెలు లక్ష్మీదేవి పూజ. ఈసారి కూడా చేసుకుంటుంది. అమ్మ వాళ్ళ దగ్గర ఉందనమాట విలేజ్లో, అక్కడే చేసుకుంటుంది. అందుకే రాలేదు, లేకపోతే మా చిట్టితల్లి ఇక్కడే ఉండేది, అంటే పూజకు వచ్చేది అనమాట. అలాగే ఇంకొకరు కనిపించట్లేదు అని అంటే సంతోష్ని రాలేదండి, ఆమె కొంచెం బయటకు వెళ్ళిందనమాట ఫంక్షన్కి, అందుకే రాలేకపోయింది. మా కాలనీలో అయితే మేము ప్రతి శుక్రవారం కలుస్తూనే ఉన్నామండి. ఎందుకంటే లక్ష్మీదేవి పూజలు స్టార్ట్ చేశామని చెప్పాను కదా, అందుకోసమే అందరం కలుస్తూనే ఉన్నాం ప్రతి శుక్రవారం. లేదు నేనైతే అందరికీ తాంబూలం ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు పెడతలేరా?
లక్ష్మీ నమో నమః. కాలేజీలో ఎగ్జామ్ సడన్ క్వశ్చన్ ఎవరు అడగల ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం ఇందాక అడగని షాక్ అయినా. అంటే ఇప్పుడు వినలే కదా, అడుగుతారు అలానే రావద్దా? సరే మేము ఎప్పుడు వినలే కదా, కొంచెం మనకి కొత్తగా అడగరు అసలు. యాక్చువల్లీ అడగంగానే ఏం చెప్తారా అని ఎదురు చూసి నేను అందరికీ ఇద్దరు కూర్చొని తింటాం అనుకున్నా. ఎవరు వచ్చారు మా ఇంటికి? వైభవ లక్ష్మి. వైభవ లక్ష్మి మహాలక్ష్మి. మహాలక్ష్మి చూడండి, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నమాట. తాంబూలానికి వాళ్ళ అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకున్నారు. చాలా బాగుంది కదా. బంతి పువ్వులతో మాల వేసి చాలా చక్కగా పూజ కూడా చేసుకున్నారండి. వాళ్ళ పూజ గది ఇలా ఉంటుంది. చాలా బాగా చేసుకున్నారు కదా పూజ. నేనైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అపార్ట్మెంటే అనమాట. అమ్మవారిని కథపీటలో మంచిగా అలంకరించారండి. చాలా బాగా చేశారు ఆంటీ వాళ్ళైతే. చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం అమ్మవారిది. అలాగే సపరేట్గా ఆంటీ వాళ్ళైతే అలా రెడీ చేసిన అమ్మవారినే తీసుకున్నారంట చాలా రోజుల క్రితం. అలాగే రెడీ చేసి పెట్టారు. చాలా బాగుంది కదా. చూడండి, ఆంటీ నేను చాలా బాగా చేశారు ఆంటీ వాళ్ళు పూజ కదా. చూడండి, నిహారిక మా ఫ్రెండ్ వచ్చిందనమాట మా ఇంటికి. వాళ్ళ పాప చాలా బాగా ఆడుకుంటుంది, కానీ ఎవరి దగ్గరికి రావట్లేదండి. ఎత్తుకుంటాను ఒకసారి రానానా అన్నా కానీ రాలేదు చిట్టల్లి. చూడు, నిహారిక అయితే ఇలా అలంకరించుకుందనమాట. అమ్మవారు కూర్చున్నట్టే ఉంది కదా. చాలా బాగా డెకరేషన్ చేసుకుంది. తాంబూలానికి వెళ్ళానమాట. అందుకోసమే మీకు కూడా చూపిద్దాము అని నేను. ఎందుకంటే మా ఇంటి లక్ష్మి కాకుండా ప్రతి ఇంటికి నేను వెళ్ళి అందరి లక్ష్ములని మీకు దర్శించుకుంటారని ఇలా వీడియో తీశాను. చూడండి, ఎన్నోసారి రా ఇప్పుడు నిహారిక? ఇదా ఇప్పుడే ఫస్ట్ టైమా? నిజంగా అమ్మవారు కూర్చున్నట్టే ఉంది. చూడండి, నిహారిక అయితే ఇలాగా అమ్మవారిని అలంకరించింది. చిన్న పాపం చూసుకుంటూ కూడా ఇంత అలంకరణ చేసుకుందంటే అమ్మవారి కరుణ నిహారికకి ఎప్పుడు ఉండాలని కోరుకుంది, జరగాలని కోరుకుంటున్నాను. అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నేను ఇంకొక అమ్మవారిని చూపిస్తాను చూడండి. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, దేవి వాళ్ళ ఇంటికి. మా పక్కనే ఉంటారు. తాంబూలం ఇస్తాను అని పిలిచిందనమాట. కలశం పెట్టుకొని ఇలా పూజ చేసుకుంది దేవి అయితే. చూడండి, నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పక్కన ఉంటారు, పక్కన అపార్ట్మెంట్ అనమాట. కలశం పెట్టి పూజ చేసుకుంది. అలాగే ఫోటో పెట్టిందనమాట. అమ్మవారికి నగలన్నీ వేసి మల్లెపూలతో చాలా బాగా అలంకరించింది కదా ఆంటీ. ఇంకొక లక్ష్మి చూద్దామండి. వాళ్ళ పాప చేసిందంట అలంకరణ. పాపం నైట్ అంతా కూర్చొని చేసిందట. చాలా బాగా ఉంది కదా. అమ్మవారికి చీర కట్టించి మంచిగా పువ్వులు వేసి హారాలు కూడా వేశారు. పూజ గదిలోనే పెట్టారు వీళ్ళు. చాలా బాగుంది అమ్మవారు. వేరే ఫ్రెండ్ ఎలా చేసిందో చూడండి. వెండి రూపు పెట్టేసి అమ్మవారికి చీర ఎల్లో కలర్ చీర కట్టించింది. కలశం పెట్టుకొని పూజ చేసుకుంది. మా కాలనీలో లక్ష్మీ పూజలైనా సాయిబాబా పూజలైనా చాలా బాగా చేస్తారండి. మొత్తం మా కాలనీ భక్తిమయం. చాలా బాగుంటుంది. కావేరి చేసుకుందండి లక్ష్మీదేవి. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత మంచిగా చేసిందో. వెండి రూపు తీసుకున్నా. చూసారా, అందరం కలిసి వెళ్తున్నామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలం కోసం. అందరం వెళ్తున్నాం, వెనుక కూడా వస్తున్నారు. అందరం 9 మంది కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చూడండి ఏం చక్కగా అలంకరించుకుందో. చిన్న లక్ష్మీదేవి అనమాట. చిన్న టేబుల్ పైన భలే అలంకరించింది కదా. చాలా బాగా
పూజ చేసుకుందండి. ఎంత చిన్న ప్లేస్లో అయినా మన అమ్మవారిని అలంకరించే విధానం చాలా బాగుంటుంది. చిన్న టేబుల్ పైన అమ్మవారికి తాంబూలం అన్నీ ఇచ్చిందనమాట. చూడండి, రంజిత్ అయితే విగ్రహం అమ్మవారికి తీసుకుందనమాట. మొత్తం సెట్టింగే తీసుకొని అమ్మవారి వ్రతం చేసుకుంది. అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. పూజ అయితే అయిపోయింది. తాంబూలం తీసుకోవడానికి మేమందరం వచ్చేసాము. థ్యాంక్ యూ మహేశ్వరి, తాంబూలం తీసుకోవడానికి వచ్చినందుకు. వర్షం ఫుల్ పడుతుందండి. వర్షం పడుతున్నా సరే తాంబూలం తీసుకోవడానికి అలానే ఉంటారండి. రజిత అయితే ప్రతిసారి అలంకరణ చేసేదండి, కానీ ఈసారి మాత్రం చక్కగా అలంకరించిన అమ్మవారిని తీసుకున్నారు. ఈ స్టోన్స్ అవన్నీ మళ్ళీ తీసి మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని మళ్ళీ వచ్చేసారి అమ్మవారికి మళ్ళీ పెట్టొచ్చు అనమాట. చాలా బాగుంది కదా అమ్మవారు. చూడండి, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మవారు కూర్చున్నట్టుగా రెడ్ కలర్ శారీతో చాలా బాగా అలంకరించారు. చుట్టూ గాజులు పెట్టేసి బాగా చేశారనమాట. వర్షం బయట పడుతూనే ఉందండి. అలాగే గొడుగు తీసుకొని అలాగే తిరిగాము. తడుచుకుంటూ అయినా సరే అమ్మవారి దర్శనానికి ఎవరు వెళ్ళరు కదండి. వెళ్ళి తాంబూలం తెచ్చుకున్నాము. చాలా బాగా పూజ చేసుకుందండి. చాలా బాగా జరిగింది. అందరికీ గాజులు పసుబొట్టుగా ఇచ్చిందనమాట. గాజులతో తాంబూలం ఇచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు. మీకు చూపిస్తాను చూడండి. అందరు అమ్మవార్ల దర్శనం మీకు చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చేసుకునే అమ్మవారు మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారి రూపాన్ని ఎంత చూసినా తక్కువేనండి. నాకైతే తర్వాత అమ్మవారి అలంకరణ తీయబుద్ధి కాలేదు అసలు. ఆ షార్ట్ కూడా మీకు పెడతాను. ఇలాగే ఉండిపోమా మా ఇంట్లో ఎప్పటికీ అని ఆ దేవతను కోరుకోవాలనిపించింది, కానీ అలా ఉంచలేం కదండి. మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం ఇలా జరిగిందండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్ గాయ్స్. ఉంటాను.